హాయ్ అండి స్మిత్ గారు. హాయ్ అండి. చాలా 25 years నుంచి చూస్తున్నాం మిమ్మల్ని. మీరు మాత్రం మారట్లేదు, అలాగే ఉన్నారు. మంచిదే. అంటే ముందు ఫిట్నెస్ డైట్ అడగాలేమో. మీ డైట్ ఏం చేస్తుంటారు? ఇట్లా ఇదే సీక్రెట్ ఉంటాకి ఫస్ట్. యాక్చువల్గా మొన్నే అంటా ఉన్నా, అది మంచో కాదో తెలియదు కానీ నాకు పని చేస్తుంది. పొద్దున సాయంత్రం వెయింగ్ స్కేల్ ఎక్కుతానండి. ఓకే. పొద్దున లేవగానే ఒకసారి ఎక్కుతాను, రాత్రి పడుకునే ముందు ఒకసారి ఎక్కుతాను. పొద్దున సాయంత్రానికి ఎంత తేడా ఉండొచ్చో అంత ఉంటే ఓకే. ఎక్కువైందంటే నేను వెంటనే దాన్ని ఎలాగా ఏమేం చేయాలి ఏంటి అని ట్రాక్. అది యాక్చువల్లీ బ్యాడ్ హ్యాబిట్ అని కొంతమంది అంటారు, కానీ వన్ సైజ్ ఫిట్స్ ఆల్ లాగా అందరికి ఒకటే పని చేయదండి. మన మైండ్ని బట్టి, మన బాడీని బట్టి ఏది వర్క్ అయితే అది మనం అడాప్ట్ చేయటం అని. నాకు ఇది వర్క్ అయింది. నేను ఇది చెక్ చేసుకుంటా ఉంటే ఒక ట్రాక్లో ఉండి ఒక జాగ్రత్త పడటం అనేది ఒకటి అలవాటు అయిపోయింది. ఇవాళ ఏదో కొంచెం అన్నెసరీగా హెవీగా అనిపించిందో ఏదో అంటే వెంటనే ఐ వర్క్ ఆన్ సచ్ అ వే దట్ నెక్స్ట్ డే షుడ్ బి లైటర్, మేనేజ్డ్ విత్ హెల్దీ ఆల్టర్నేటివ్స్ అలా. ఇదండి స్మిత్ గారు సీక్రెట్. తెలుసుకోండి, అందరూ అది ఫాలో అవ్వండి. కమ్బ్యాక్. మీ పాప్కి అసలు పాప్ ఆల్బమ్స్కి అసలు క్రేజీ లైన్ టైంలో మీరు చేశారు. అప్పుడు 25 years కంప్లీట్ కూడా అయిపోయింది. అప్పుడు ఇండిపెండెంట్ మ్యూజిక్ అసలు గుర్తింపే ఉండేది కాదు. ఆ టైంలో మీకు ఎలా ఉండింది, ఇప్పుడు ఎలా ఉంది ఇప్పుడు జనరేషన్ చూస్తే? అప్పుడు డిఫరెన్స్ ఏంటంటే అండి, అప్పుడంతా కెసెట్స్, సీడీస్, సేల్స్ మీద ఉండేది. అండ్ ఆ నంబర్స్ వర్, అది క్లియర్గా ఎంత అయితే అంత అనేది ఒక క్లారిటీ ఉండేది. ఇప్పుడు ఏమైపోయిందంటే డిజిటల్ ఎరా వచ్చేసరికి ఏది రియల్లో ఏది బాటో తెలియట్లేదు డిజిటల్లో. సో ఇప్పుడు నేను కొత్తగా ఉంది నాకు ఈ సిస్టమ్. ఏంటిది, ఇదేంటి, అదేంటంటే మ్యామ్ ఇవన్నీ పెయిడ్ ఉంటాయి మ్యామ్. పెయిడా? అదేంటి, మనకు ఆ సబ్జెక్టు అలవాట్లేదు కదా. సో ఐఎమ్ లైక్ ఏంటిది అంటే ఇలాగే ఉంటుందండి అని. సో ద ట్రెండ్, ఎవ్రీథింగ్, వాట్ నంబర్స్ యూ సీ, వాట్ నంబర్స్ ఆర్ దేర్, ఒక లెవెల్ దాటేదాకా తెలీదు. సో నాకు ఆ కన్ఫ్యూజన్లో ఉన్నాను ఆన్ వాట్ ఈస్ ద రైట్ రియాలిటీ. ఒక చెక్ పాయింట్ అనేది, ఒక ఆడియో సేల్, ఒక ఇన్ని అనేలాగా. వ్యూస్ కూడా 100% రియలా కాదు, యూనో ఆల్ దీస్ మార్కెట్లో నేను ఇంకా నేర్చుకుంటున్నా. కొత్త మార్కెట్ నేర్చుకుంటున్నా. బట్ రెస్పాన్స్ హెస్ బిన్ వెరీ వెరీ గుడ్, వెరీ పాజిటివ్. నాకు మెయిన్గా ఏంటంటే స్మిత మారిపోయింది, ఇంకా మనకు పాత స్మిత లేదు అనేలాంటి ఫీలింగ్ వద్దు. ఒక మనిషిలో ఇది ఉండొచ్చు అని ఒక బ్యాలెన్స్. మీరు మల్టిపుల్ పర్సనాలిటీ లేండి, మీరు ఒక్కళ్ళని ఎవరు అన్నారు, మేము కూడా ఒప్పుకోండి దానికి. ఎందుకంటే మీకు సాంగ్ అప్పుడు వచ్చినప్పుడు 1 million, అప్పట్లో 1 million క్యాసెట్ సేల్ అవ్వడం అనేది రికార్డ్. అది అప్పుడు షాక్. ఇప్పుడు అనుకోండి ఏం జరుగుతుంది మీరు అన్నట్టు ఎవరికి తెలియదు. లక్షలు వ్యూస్ చూసారంటే అది ఫేక్ చూసారు, రియల్ కూడా మనం చెక్ చేయలేము. అంటే యూత్ కనెక్ట్ అయిన తర్వాత అది మనం స్టాప్ చేయలేం. ఆ తర్వాత మసక కూడా సేమ్. అసలు మీరు స్టైల్ మార్చారు, సేమ్. మళ్ళీ పాపప్ బ్యాండ్ మళ్ళీ బ్యాక్. ఏంటి సడన్ గా ఒకసారి మళ్ళీ వెనక్కి ఎందుకు అనిపించింది మీకు? నాకు ఎప్పటి నుంచో చిన్నగా పీకుతుంది, అట్లా పూర్తిగా వదిలేయకూడదు, మొదలుపెట్టిన దాన్ని అలా వదిలేయకూడదు. ఎందుకంటే అది ఎంతమంది ఇండిపెండెంట్ మ్యూజిక్ చేసినా ఒక స్టైల్ ఆఫ్ షూటింగ్, ఒక స్టైల్ ఆఫ్ విజువల్ క్యాప్చరింగ్, ఒక స్టైల్ ఆఫ్ మ్యూజిక్ ఆర్ ద వే ప్రెజెంటేషన్ ఓవరాల్, అది ఎక్కడో ఆ గ్యాప్ ఇంకా కంటిన్యూ అయింది ఉండటం. సరే మళ్ళీ ఒక్కసారి ఇలా చేయాలి అని ఒక దట్ ఫీలింగ్ కలిగింది. ఆ కలగటం వల్ల రావటం జరిగింది నిజానికి. ప్లస్ నాకు ఒక 15 years బ్యాక్ నేను కాన్సర్ట్స్ ఒక మొదలుపెట్టిన కొత్తలో కాన్సర్ట్స్ వరట హైగా చేసేదాన్ని. మంచి లైక్ అసలు నాకు గుర్తు 1,00,000 ఆడియన్స్ ఎంతమంది వచ్చారంటే 1 lakh అనేవారు. 1 lakh అసలు వావ్ అన్నట్టు ఉండేది ఎక్కడికి వెళ్ళినా. అది ఆ కాన్సర్ట్ కల్చరు కొంత మారింది, సిచ్యువేషన్ మారింది ఒక 15 years బ్యాక్. అప్పుడు నేను డిసైడ్ అయ్యాను, ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు కాన్సర్ట్స్ అట్ దిస్ పాయింట్, పర్ఫార్మెన్సెస్. నేను కాన్సర్ట్ అనే దానికి ఒక మంచి హై ఉండి పీపుల్ ఆర్ లైక్ ప్రొడక్షన్ మారి స్కేల్ మారినప్పుడు చేద్దామన్న థాట్తో కాన్సర్ట్స్లోకి మళ్ళీ చేద్దాం అన్నప్పుడు ఈ కమ్బ్యాక్ లైవ్ ఇన్ కాన్సర్ట్స్ అన్నీ ఒకే ఇయర్ చేద్దామని ఫిక్స్ అయ్యి లాస్ట్ ఇయర్ మే అలా ఏప్రిల్ మేలో మొదలెట్టి ఎండ్ ఆఫ్ ద ఇయర్ కల్లా ఒక ప్రాజెక్ట్ ఫిగర్ అవుట్ చేసి ఫైనలైజ్ చేసి రిలీజులు డిసెంబర్ జనవరి నుంచి ఇంకా మొదలు. అది ఫ్లో. అండ్ దాని ముందు గ్యాప్ ఏంటంటారా అంటే మల్టిపుల్ రీజన్స్. ఒకటి కొంచెం స్పిరిచువల్ మ్యూజిక్ చేయాలని అనిపించి కొన్ని చేశాను, మధ్యలో నిజం చూశారు అది చేశాను. తర్వాత బిజినెస్ వాజ్ ప్యారలీ గోయింగ్ ఆన్, అది జరుగుతూ ఉండింది.
ఆ తర్వాత బిజినెస్లో కూడా ఒక 7 years R&D వర్క్ చేసి ఉన్న ఒక బ్రాండ్ ఓల్డ్ స్కూల్కి యా. సో అదంతా చేస్తున్నప్పుడు నా అటెన్షన్ కొంచెం అటు ఇటు అవసరం ఉండింది. సో యాజ్ అన్ ఆంటర్ప్రెన్యూర్ ఆ జర్నీ ప్యారలల్గా నడుస్తూ ఉండింది. యాజ్ అ మ్యూజిషియన్ నా స్పిరిచువల్ మ్యూజిక్ వేరే మ్యూజిక్ జరిగినాయి. పాప్ కమ్బ్యాక్ అనేది ఇది మళ్ళీ అంతే. మిమ్మల్ని చూసిన తర్వాత నేను అనుకున్నా ఒక ప్లేబ్యాక్ సింగర్ అవుతారు అనుకున్నాం. అంటే అనుకోకుండా రోజుల పాట ఇప్పటికీ నా వాయిస్ అలా ఫిక్స్ అయిపోయి ఉంది. ఎందుకంటే సడన్గా వదిలేసారు ఒక పాటతోటి అట్లా మీరు అట్లా వద్దనుకున్నారు? కాదు, ప్లేబ్యాక్ చాలా చేశానండి. ఆల్మోస్ట్ ఒక 75 to 100 ప్లేబ్యాక్ సాంగ్స్ కూడా పాడాను, అన్నీ చేశా. కానీ దేని మీద ఒక కపుల్ ఆఫ్ థింగ్స్ అండి. ఒక 2-3 సార్లు అయితే చాలా మంచి సాంగ్స్ అవి వాళ్ళకి కావాల్సిన డెడ్ లైన్ టైంలో నేను లేను, అవైలబుల్ లేకపోవటము. బికాజ్ ఐఎమ్ ఫోకస్, ఐఎమ్ డూయింగ్ మల్టిపుల్ అదర్ థింగ్స్ విచ్ నీడ్ మై ప్రెజెన్స్, అటెన్షన్. సో అలాంటి సిచ్యువేషన్లో కొన్ని మిస్ అవ్వటము అయింది. ఆ తర్వాత నేను కూడా స్లోగా ఒక చిన్న బ్యాక్ స్టెప్ ఫ్రమ్ ద హోల్ మ్యూజిక్ అన్నగానే నా చేతిలో లేనిది, అంటే ఇండిపెండెంట్గా నేను చేయగలిగే ఒక ఎత్తు, వేరేగా అవైలబుల్ ఉండటం టైంకి, అలాంటి కొన్ని మిస్ అయినాయి నిజానికి. బట్ నేను నా దారిన వచ్చిన మంచి ఆపర్చునిటీస్ ఏదైనా ఐఎమ్ హ్యాపీలీ టుక్ దెమ్ అప్ అండ్ డిడ్ దెమ్. న్యాయం చేశానని అనుకుంటున్నాను. ఆ తర్వాత నా దారి నేను ఫిగర్ అవుట్ చేసుకున్నాను. మధ్యలో యాక్టర్ కూడా కనిపించారు ఒక 2. అది పెద్ద సీరియస్గా తీసుకునేది కాదండి, అది ఇట్ వాజ్ అ వెరీ యాక్సిడెంటల్. అప్పటికప్పుడు ఇది, దాని ముందు చాలా మంచి ఆపర్చునిటీస్ ఉండినాయి యాక్చువల్లీ అది చేసే ముందు. అండ్ ఎందుకో భయపడ్డా, నాకు మేబీ నాట్ ఫర్ మీ, ఏమో కాదు, ఏదో నా రిస్ట్రిక్షన్స్ నా హెడ్లో ఉంటాయి కదా, వద్దు అన్నట్టు నేను ఒక అడ్డు పెట్టుకున్నా. ఇది చేయటం కూడా నాకు ఐ వాజంట్ వెరీ ఎక్సైటెడ్. అది ఫస్ట్ డేనే అబ్బా మేబీ నాట్ మై కప్ ఆఫ్ టీ దట్ పర్టిక్యులర్ రోల్ అనుకున్నాను. బట్ అయిపోయింది అది కూడా. కానీ సీరియస్గా తీసుకోలే, నేను నా ఫోకస్ దాని మీద పెట్టలేదు, ఆ ఏరియా మీద. ఏం చేసినా మీకు మైండ్లో మాత్రం పాప్ మ్యూజిక్ మీద నడుస్తుంది వెనకాల. పాప్, స్పిరిచువల్, బిజినెస్ ఇవన్నీ, అండ్ చైల్డ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ, ఇవి నా ప్రయారిటీస్. ఆ తర్వాత ఇఫ్ సంథింగ్ వెరీ ఎక్సైటింగ్ కమ్స్ అప్, ఏదైనా ఆర్టిస్టిక్ది, నేను కాదు అననండి ఇఫ్ ఇట్స్ వెరీ ఎక్సైటింగ్. బికాజ్ యాజ్ అ క్రియేటివ్ పర్సన్ నాకు అదొక చాలా, నాకు ఎనర్జీ ఇస్తుంది. ఎనీథింగ్ క్రియేటివ్, ఎనీథింగ్ ఆర్టిస్టికలీ ఎక్స్ప్లోర్ చేసేవి చాలా ఎనర్జీ ఇస్తుంది నాకు. సో అలా ఐ కెన్ సే దట్ ఐ ద ఓపెన్. కానీ దాన్ని నేను ఏది తరమలేదు, ఏది చేయలేదు నేను. అంటే మేము పాప్ నుంచి చూసిన సడన్గా మీరు డివోషన్ వైపు వెళ్ళారు. అంటే ఇషా కోసమే చేశారా లేదంటే డివోషన్ మీద చేయాలనిపించింది? అంటే ఫస్ట్ గురువు కోసం చేశానండి, ఆ తర్వాత ఇంకా మిగతాయి కంటిన్యూ చేయాలనిపించింది. ఇప్పుడు మళ్ళీ ఒక బిగ్ స్ట్రీమ్ ఆఫ్ స్పిరిచువల్ మ్యూజిక్తో రాబోతున్నాయి నాకు. లైక్ ఐఎమ్ డూయింగ్ అది ఇది 2 ప్యారలల్గా నడుస్తాయి. చాలామందికి ఇది చేస్తే ఇది చేయరు, ఇది చేస్తే ఇది చేయరు అనేది ఫిక్స్ అయిపోద్ది మైండ్లో. కానీ అది రియాలిటీ అది కాదు. పాప్ సింగర్ అవ్వటము, స్పిరిచువల్ మ్యూజిక్ పాడటము ఆర్ ఒకే పర్సన్వి 2 కోణాలు. అవును, చాలా డిఫరెంట్ కోణాలు, మళ్ళీ దీనికి డిఫరెంట్, ఎక్స్ట్రీమ్లీ డిఫరెంట్ కోణాలు. కానీ ఇట్స్ జస్ట్ అన్ ఎగ్జాంపుల్ దట్ మీలో ఇది ఉండొచ్చు, ఇది ఉండొచ్చు, దాంట్లో తప్పు లేదు. ఏది రైట్ కాదు, ఏది రాంగ్ కాదు. ఇట్స్ అ డిఫరెంట్ యాంగిల్. ఇట్స్ లైక్ వాచింగ్ స్పిరిచువల్ సినిమా, వాచింగ్ కమర్షియల్ సినిమా, వాచింగ్ యా, అలా డిఫరెంట్ జానరాస్ ఆఫ్ మ్యూజిక్ లాగా అంతే. మీరు ఇన్స్టా చూస్తే దసరా టైంలో మీరు బాగా చేస్తారు అనుకుంటా. అసలు 9 days అది చూసి అనుకున్నాను, అబ్బా అసలు స్మిత్ గారు అసలు ఇంత డివోషన్గా చేస్తారు, దీని మీద ఎందుకో సాంగ్స్ గట్రా చేయటం లేదో అనుకున్నాను నేను. అంటే మీరు గెస్ట్లు పిలుస్తున్నారు, నాని వైఫ్ కానీ, నాని గారి వైఫ్, లేకపోతే నరేష్ గారి వైఫ్, అందరూ వస్తుంటారు మీకు ఒక రోజు. వాళ్ళు నేను పిలవటం కదా, అందరూ ఫ్యామిలీ అండి, అందరూ మాకు ఫ్యామిలీ. సో ఒక్కొక్క రోజు ఒక్కొక్కళ్ళు పూజ చేస్తారు అంతే ఇంట్లో. నవరాత్రి మీద ఏమో సాంగ్స్ చేయాలనిపించలేదు మేడం? చేశానండి, చాలా చేశాను. మొన్న నవరాత్రి అప్పుడు సౌందర్యలహరి 100 శ్లోకాలు రిలీజ్ చేశాను మీ ఛానల్లోనే లైవ్. అవును, ఈ మిక్సప్లో చేసినట్టు చేయలేదంటున్నా, పాప్ మిక్సప్లో చేసినట్టు చేశా. మహాగణపతి ఒక బ్యాండ్తో చేశాను. అది చేశారు, అది చూసా. నేను చెప్పేది నవరాత్రి మీరు అంత డివోషన్ చేయడం నేను చూడలే, ఫస్ట్ టైం చూసాను మొన్న దసరా టైంలో చూసా. అంటే ఇలా డివోషన్గా చేస్తున్నారు ఈవిడ, ఒక్కో రోజు ఒక సిరీస్ లాగా. అంటే నాకు ఇంట్లో ప్రతిష్ట విగ్రహం ఉందండి, అమ్మవారు. లైక్ ఇట్స్ ఎ టెంపుల్, ఎవ్రీడే ప్రాసెస్ అవుతుంది, డైలీ ఎవ్రీడే ఇంట్లో.
సో నాకు నవరాత్రులు అప్పుడు మాత్రం ఆ 10 days, ఆ 9-10 days ఫుల్గా లైక్ ఓపెన్గా చేస్తా. రోజు ఇంట్లో వర్క్ అవుతుంది. ఆ 10 days ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు కూర్చొని చేసేటట్టు అనుకున్నాను ఫస్ట్ ఇయర్. అలా కంటిన్యూ చేస్తున్నాం అంతే. సూపర్. ఈ ఓల్డ్ స్కూల్ ఎందాక వచ్చిందని నేను నేర్పిస్తున్నాను. ఓల్డ్ స్కూల్ బాగా ఇట్స్ గ్రోయింగ్ ర్యాపిడ్లీ అండి. మొదలుపెట్టిన ఫస్ట్ 6 months కరెక్ట్ రూట్ ఏది, ఇప్పుడు ప్రోడక్ట్ వి నో ఇస్ 100% ఐ వాజ్ ష్యూర్. మార్కెటింగ్ రూట్, టార్గెట్ ఆడియన్స్, కస్టమర్స్ తెలుసు, కానీ అది రీచ్ అయ్యే పద్ధతి అంటే ఏది కూడా ఫస్ట్ నుంచి లెర్నింగ్ కర్వ్ కదా మనకి. సో ఇది ఒక లెర్నింగ్ కర్వ్ లాగా ఆల్మోస్ట్ ఎట్లా రా మెటీరియల్ కొనిన దగ్గర నుంచి బాటిల్లోకి వెళ్ళిన దాకా ఆ హోల్ సైకిల్ మన చేతిలోనే నడుస్తుంది. సో మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, రా మెటీరియల్ ప్రొక్యూర్మెంటు, క్యూసీలు, మ్యానుఫ్యాక్చరింగ్, ప్యాకేజింగ్ ప్లాను, డిజైను, లేబులింగ్, వాట్ ఎవర్ అంతా, బాక్స్ ఎండ్ కార్టన్ నుంచి ఫైనల్ టెరిషరీ ప్యాకింగ్ నుంచి మీ ఇంటికి వచ్చే వరకు మొత్తం సైకిల్ మేమే రన్ చేస్తాం. ఎక్కడో మ్యానుఫ్యాక్చరింగ్కి ఇచ్చేసి చేయించే ప్రోడక్ట్స్ కావు ఇవి. ఎందుకంటే ఒక్కొక్క ప్రోడక్ట్ తయారు చేయడానికి స్లో కుకింగ్, ఆ ఇంగ్రీడియంట్స్, ఆ స్టోరీ అంతా చాలా డీప్ రీసెర్చ్ చేసి ఆల్మోస్ట్ ఈ పద్ధతి తప్ప వేరే ఏ పద్ధతిలోనూ నాకు ఐ డోంట్ వాంట్ టు డూ ఇట్. బికాజ్ మనం పేరే ఓల్డ్ స్కూల్, మన పద్ధతులే యాన్సిస్టర్స్ నుంచి వచ్చిన ఇంగ్రీడియంట్స్ అని. సో ఆ ప్రాసెస్ని అంతా అడాప్ట్ చేసి అదంతా చేయడానికి మన ఓన్ సెటప్, ఓన్ ఫ్యాక్టరీ ఉండాల్సి ఉండింది. సో అందుకే 7 years పట్టింది టు గో ఇన్ టు మార్కెట్. అన్ని సంవత్సరాలు చేశారు. అన్ని సంవత్సరాలు చేశాము. ఒక 2 లక్షల పైన స్కిన్ టైప్స్ మీద ట్రయల్స్ చేశాము. సో అది మనకున్న యూనిక్ స్ట్రెంగ్త్. వేరే ఎవరి దగ్గర ఆ స్ట్రెంగ్త్ ఎందుకు అవకాశం ఉండదంటే, మనకి సెలూన్స్ ఉండటం వల్ల మనం సర్వీస్ కిట్స్ రెడీ చేసి వాళ్ళకి సర్వీసెస్ చేసి ఆ ఫీడ్బ్యాక్స్ వచ్చి ఏది వర్క్ అవుతుంది, ఏది బెటర్ చేయొచ్చు, ఏది మార్చాలి అనేవి కూడా అక్కడ లెర్న్ చేసాం మొత్తం కూడా. బబుల్స్ కూడా మీరే చూస్తారు. బబుల్ ఆపరేషన్. సో బేసిక్గా ఆల్ ద క్రియేటివ్ థింగ్స్, రెసిపీస్, ఫార్ములేషన్స్, ఫ్యాక్టరీ రిలేటెడ్, డిజైన్ రిలేటెడ్ అంతా నేనండి. ప్రోడక్ట్ నేను, మార్కెటింగ్ అండ్ ప్లానింగ్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఆల్ దట్ శశాంక్. సో అలా మేము, నా డిపార్ట్మెంట్ తను రాడు, తన డిపార్ట్మెంట్లోకి నేను. తర్వాత వి వర్క్ ప్యారలల్గా ఆన్ ద సేమ్ ప్రాజెక్ట్స్ అట్లా. మన సినిమాలో ఇప్పుడు చూస్తుంటే అంత ఓల్డ్ ట్రెండ్కి వెళ్తున్నారు, మీరేం ఓల్డ్ స్కూల్ అని పెట్టారు. టైమింగ్ చూడండి, అంటే మనలంతా రెట్రో స్టైల్ సినిమాలు తీస్తున్నారు ఇప్పుడు. అంటే ఓల్డ్ స్టైల్ సినిమాలు ఇష్టపడుతున్నారు కూడా జనాలు ఇప్పుడు. అభిమానులు కూడా ఇష్టపడే క్యారెక్టర్లు ఏంటంటే చూడండి, మీరు అన్ని ఓల్డ్ క్యారెక్టర్సే వస్తున్నాయి ఎక్కువ. ఓల్డ్ ఇస్ గోల్డ్ అని అందుకే అంటారండి, ఊరికే అన్నారు అసలు. అండ్ ఎప్పుడైనా మనం ముందుకు అంత స్పీడ్గా వెళ్ళిపోతా అంటే ఒక్కసారి పాజ్ చేసి మన రూట్స్ని చూసుకుంటే అన్ని సొల్యూషన్స్ అక్కడే ఉన్నాయి. కొత్త కొత్త సైన్స్ డెవలప్మెంట్స్ బోల్డ్ అవ్వచ్చు, కానీ ఆ బేస్ ఏదైతే ఇంగ్రీడియంట్ ఉందో అది మన పురాతనాల నుంచి ఉన్నవే. సో ఒక్కసారి పాజ్ చేసి నేనైతే వెనక్కి తిరిగి నా రూట్ అది తీసుకున్నా. అది ప్రపంచంలో కూడా ఇప్పుడు అది బాగా అందరు ఇష్టపడుతున్నారు. సో మేబీ గుడ్ టైమింగ్. బబుల్స్లో ఇది కూడా ఫ్రాంచైజెస్ పెడతారండి? లేదండి, బబుల్స్ ఫ్రాంచైజ్ లేదు. అంటే వేరే వాళ్ళు పెట్టారు, మీరే అన్నీ మనయే. ఏది కూడా ఫ్రాంచైజ్ లేదు బబుల్స్ ఇప్పుడు దాకా. ఓల్డ్ స్కూల్ కూడా ఇస్ అ కంపెనీ దట్ ఈస్ రన్ బై అస్, కంప్లీట్లీ ఆపరేటెడ్ బై అస్. ఓన్లీ వన్ స్టోర్ ఆన్లైన్ కదా, ఆల్ ఇండియా వీఆర్ ప్రెసెంట్ ఆన్లైన్. సేల్ అండ్ ప్రోడక్ట్. జూబ్లీ హిల్స్ లో ఫిజికల్ స్టోర్ ఉంది. ప్రోడక్ట్స్ కెన్ బి సోల్డ్ ఎనీవేర్ ఇన్ ద కంట్రీ. అండ్ వరల్డ్ లో కూడా ఎక్కడైనా ఎవరైనా రిక్వెస్ట్ పంపితే వీఆర్ షిప్పింగ్ ఇట్. బట్ వీఆర్ నాట్ ఓపెన్లీ మార్కెటింగ్ అదర్ కంట్రీస్. ఇండియన్స్ ఎక్కడైనా ఉండి వాళ్ళకి ఇష్టం ఉందన్న అట్లా వి సెండ్ ఇట్ ఎక్కడికైనా, కానీ మార్కెటింగ్ అంతా కూడా ఇక్కడ ఇండియా. బ్యాక్ టు పాప్ మ్యూజిక్. మీరు పాప్ చేసినప్పుడు మొత్తం మీ మదర్ గైడ్ చేసి ఉన్నారు అప్పుడు. కొత్త నాకు 2005-06 వరకు మా అమ్మే అంతా. ఆ తర్వాత నుంచి నేను టేక్ ఓవర్ చేసుకున్నాను. తర్వాత ఇప్పుడు మీరు చేసేప్పుడు టైంకి మీ పాప కూడా వచ్చేసింది. అవును. డిఫరెన్స్ చూస్తే మీ థర్డ్ జనరేషన్స్ని మన ప్రెస్ మీట్లో ఇస్ ఏ గుడ్, అంటే చాలా తక్కువ మందికి అట్లా ఉంటుంది. మదర్ ముగ్గురు నుంచొని చాలా బాగా సపోర్ట్ చేస్తారు మదర్ కూడా. మీ పాపకు కూడా భవిష్యత్తులో తీసుకొచ్చే ఉద్దేశం ఉంది? ఆవిడ ఇంట్రెస్ట్ ఫస్ట్ నేర్చుకోవాలి, తను పర్ఫామ్ చేయగలదు, తనకు ఆ ధైర్యం వచ్చింది, తన ఇది ఉంది అంటే. తను చాలా షై అండి,
నేర్చుకుంటుంది, ఇన్స్ట్రుమెంట్స్ నేర్చుకుంటుంది అంట, కానీ గొంతు బయటికి రావడానికి కూడా చాలా సిగ్గుపడుతుంది, అరే. మొహమాటం బాగా. అది ఏ రోజు బ్రేక్ అయ్యి, ఇంట్రెస్ట్ ఉంది తనకి. నేనంటే ఇంట్రెస్ట్ ఒక్కడితో పని అవ్వదు, చెయ్యాలి, సాధన చేయాలి, గొంతు తెరవాలి, అన్నీ ఉన్నాయని. సో ఏ రోజైతే ఒక సడన్గా వన్ డే వస్తుంది, చెప్పలేము ఓకే. అది ఏ రోజు వస్తుందో చూస్తున్నా, వస్తుందో లేదో చూస్తున్నా. అంటే పాప్ మ్యూజిక్ ఇప్పుడు ఉన్న జనరేషన్ ఇండిపెండెంట్గా ఎంతమంది మీరు చేసినప్పుడు అంత ప్రమోషన్ చేయడానికి కానీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లేవు. ఇప్పుడు బాగా పెరిగిపోయినాయి. అంటే ఒక ఆల్బమ్ని ఇప్పుడు మీద ఓల్డ్ స్కూల్ ప్రమోట్ చేయాలంటే కూడా మీకు సోషల్ మీడియా విపరీతంగా ఉంది. నేను సింగర్ అని చెప్పుకోవాలనుకుంటే వాళ్ళే ఇంతకుముందు బాత్రూమ్ సింగర్ అనేవాళ్ళు, అట్లా కాకుండా ఇన్స్టా సింగర్ అయిపోయారు. ఇన్స్టాలో వాళ్ళు పాడుతున్నారు, వెనకాలకి మైక్ పెడితే తెలియకున్నంత యాక్షన్ చేస్తున్నారు. డిఫరెన్స్ చూసిన తర్వాత ఎక్కువ రీచబిలిటీ పెరిగింది, అంటే రీచబిలిటీ పెరిగింది, కానీ నాకు పాత పద్ధతి నచ్చిందండి. ఓకే, ఇన్ని క్యాసెట్లు అమ్మామా, ఇన్ని సీడీలు అమ్మామా, ఇంత జెన్యున్గా న్యాచురల్గా వ్యూవర్షిప్ వచ్చిందా అనే దాంట్లో ఒక సాటిస్ఫాక్షన్ ఉండేది. 100% ఉంటుంది. ఇదేంటంటే అదే చెప్తున్నాను కదా, ఏదేంటో అర్థం కాకుండా అయిపోయింది. ఎప్పుడుకో ఒకసారికి, అంటే క్యాసెట్లకి వెళ్తామని కాదు కానీ ఒక న్యాచురల్ ఆర్గానిక్ సెటప్కి మళ్ళీ వెనక్కి వెళ్తామని ఒక ఫీలింగ్ ఉంది. ఎలా అయితే ఇంగ్రీడియంట్స్ ఓల్డ్ స్కూల్ అంటున్నారు, చూడటానికి కూడా కంటెంట్ ఎలాంటివి చూస్తున్నారు అంటున్నారు, ఎక్కడో ముందుకు వెళ్తాం కానీ ఒక్కసారి పాజ్ అయ్యి ఒక రియాలిటీ చెక్ కూడా వెళ్తామేమో అని అనిపిస్తుంది. దీనిలో అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. కాకపోతే ఫ్లో ఎలా ఉందో అలా వెళ్ళాల్సి వచ్చే ప్రెషర్ కూడా ఉంటుంది. బికాజ్ నా దారి వేరే, అంటే అందరూ ఇది చేస్తున్నారు, కంటెంట్ కాదు, ప్రాసెస్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ వేరే అంటే అవ్వదు. వీ హ్యావ్ టు కైండ్ ఆఫ్ ఫాలో అండ్ అండర్స్టాండ్ ద ట్రెండ్ అండ్ మూవ్ టువర్డ్స్ ఇట్. నేను ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్కి ఇన్స్టా కానీ సోషల్ మీడియా ఏ ప్లాట్ఫామ్ అయినా అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. మోత ఎక్కువ అయిపోయింది, రియల్లో ఏదేంటో తెలియట్లేదు. ఏ వచ్చింది, ఏ వచ్చాక ఇప్పుడు అందరూ దేర్ రిజర్వింగ్ దేర్, ఎక్కడ పడితే అక్కడ వాడకూడదని దేర్ పుట్టింగ్ అప్ లీగలీ ప్రొటెక్టింగ్ దేర్ ఐడెంటిటీ అని. సో మచ్ ఇస్ హ్యాపెనింగ్ అండి, ఎంత ర్యాపిడ్గా అవుతుందో. ఒక రకంగా మన జనరేషన్ మధ్యలో ఉన్నాం, అవి చూసాము, ఇవి చూసాము. ఒక టెలిఫోన్, ల్యాండ్ లైన్, ట్రంక్ కాల్స్ నుంచి సెల్ ఫోన్స్ రావటం నుంచి, ఇంటర్నెట్ డైలింగ్ నుంచి, ఇంటర్నెట్ నుంచి, సోషల్ మీడియా నుంచి ఏఐ వరకు, టెక్నాలజీ వరకు అన్ని చూసి లిటరలీ ఇంకా ఏం చూస్తావా అని అంత చూసాం, ఇంకా ఏముందని. అంటే ఎన్ని మారినా మేడం ఈ కాన్సెప్ట్లు మారలే. ఇప్పుడు మళ్ళీ బాగా డిమాండ్ బాగా పెరిగింది మ్యూజిక్ కాన్సెప్ట్స్ కానీ. మధ్యలో గ్యాప్ వచ్చింది, ఇప్పుడు మళ్ళీ మొదలైంది. అవును, ఇప్పుడు మీరేమో చేయబోతున్నారా? ఇప్పుడు దానికోసమే ఈ కంబ్యాక్ ప్రాజెక్ట్ అంతా కూడా, ఆ మ్యూజిక్ క్రియేషన్ కోసం, లైవ్ పర్ఫామ్. నాకు లైవ్ స్టేజ్ అంటే చాలా ఎనర్జీ డిరైవ్ చేసుకుంటా అండి. అక్కడ 1,00,000 మంది ఆడియన్స్ ఉంటే ఒక్కొక్కళ్ళ నుంచి 1% ఇంత ఎనర్జీ లాక్కునేలాంటి ఒక ఎనర్జీ నాది. ఐ లవ్ పర్ఫార్మింగ్ అండ్ ఎస్పెషలీ పర్ఫార్మర్స్. ఇప్పుడు మీరు ఎక్కువ పాడటము, సరదాగా స్టెప్ చేయటము అట్లా చూశారు, కానీ 3 ఫేజెస్ ఉన్నాయి. నేను మొదలెట్టినప్పుడు అందరూ ఇట్లా నుంచొని ఇలా పాడేవారు అంతే, ఇలా ఊగటం కూడా ఉండేది కాదు. ఊగితే ఎవరు తేడాగా ఉంది అన్నట్టు ఉండేది ఆ టైంలో. అలాంటి టైంలో పాడుతా తీయగాలో నాకే తెలియకుండా నేనే చాలా పాత రకంగానే ఉండేదాన్ని మనిషిని, కానీ పాడేటప్పుడు ఆటోమేటిక్గా ఇట్లా కదిలేదాన్ని. బాలు గారు కూడా చాలాసార్లు అనేవారు, అస్సలు నేను రాగానే నవ్వేసేవారు, ఎందుకంటే అలా కొంచెం కదులుతా ఉండేదాన్ని. ఆ పాట ఊగితే కానీ పాట రాదు అని నన్ను నవ్వేవారు. ఇప్పుడు ఏమైందంటే, ఇప్పుడు కొత్త నెక్స్ట్ నా తర్వాత వచ్చిన బ్యాచ్ అందరూ మూవ్ చేస్తారు, కొన్ని స్టెప్లు అంత చేస్తారు. కానీ వెన్ ఐ స్టార్టెడ్ అలా ఉండటం, అదే కాకుండా స్టేజ్ ఎక్కి పాడతా, డాన్స్ చేస్తా, డాన్సర్స్ ఉంటా, ఒక కొరియోగ్రఫీ, ఒక సెటప్ అనేది అసలు చాలా రేర్గా ఉండేది. ఆ సెటప్ అసలు రేర్గా కాదు, లేదు. ఇప్పుడు కొంచెం మిడ్ రేంజ్లో అక్కడక్కడ అందరు చేస్తారు, కానీ వాట్ ఐ వాంట్ బ్రింగ్ బ్యాక్ ఇస్, మీరు ఇంటర్నేషనలీ కాన్సర్ట్స్ చూస్తే ఒక బియాన్సే, షకీరా, జెనిఫర్ లోపేజ్ వీళ్ళు కాన్సర్ట్స్ ఏవి చూసినా కూడా ఒక ప్రొడక్షన్ ఉంటుంది దాని వెనక. అంటే ఇట్ కుడ్ బి డాన్సర్స్, ఇట్ కుడ్ బి మ్యూజిక్, ఇట్ కుడ్ బి వెనకాల విజువల్, సౌండ్ ఎఫెక్ట్స్, బ్లోవర్స్, లైటింగ్, ఎవ్రీథింగ్. ఆ ఎక్స్పీరియన్స్ నాకు ఆడియన్స్కి ఇవ్వాలని కోరిక. సో విచ్ ఇస్ వై ఈ కంబ్యాక్ ఒక కారణం అది.
సూపర్ అది. ఎందుకంటే ఇప్పుడు బాగా జనాలు కోరుకుంటున్నారు కూడా, ఏదైనా షో జరుగుతుంటే టికెట్స్ కోసం ఫోన్ చేస్తున్నారు. ఇంతకుముందు మూవీ టికెట్లు అడిగేవాళ్ళు, ఇప్పుడు మూవీ తగ్గిపోయి కాన్సర్ట్ షోస్ ఆడుతున్నారు. ఆ షో జరుగుతుందండి, రెహమాన్ గారు షో, ఇది పెరిగిపోయింది బాగా. అంటే యూత్ కూడా బాగా మారారు. అంటే వీళ్ళు మళ్ళీ వెనక్కి వెళ్ళారా ముందుకు వెళ్ళారా అనే దానికన్నా కనెక్టింగ్లో ఉన్నారు. ఆ కనెక్టింగ్ జోన్లో మీరు టక్మని ఇప్పుడు ఎంట్రీ ఇచ్చారు. ఆ కారణం అదే నాకు లైవ్ చేద్దామని ఉంది. మోస్ట్లీ ఈ సమ్మర్ చంక్లో ఆంధ్ర తెలంగాణ అవుతాయండి, అక్కడెక్కడ షో అయిపోతాయి. ఆగస్ట్ సెప్టెంబర్ టైంకి యుఎస్ అండ్ వేరే కంట్రీస్ కూడా ఎండ్ ఆఫ్ ద ఇయర్ లోపు కొన్ని ఇన్ ట్రాక్ ఉన్నాయి, లైక్ వర్క్ నడుస్తుంది. అంటే మేము ఎక్కడో చూసిన స్మిత్ గారు రకరకాల జర్నీలు చేస్తూ మళ్ళీ ఇటు అటు అటు ఇటు నేను ఇదా అని చెప్పడానికి నాకే తెలీదు. గుడ్ మేడం, ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. మీరు ఏ రంగంలో సెటిల్ అవ్వాలనుకుంటారనేది మీరు తీసుకున్నది కూడా చాలా R&D చేస్తారన్నమాట, చాలా క్లారిటీ ఉంది. ఎందుకంటే మీ ఓల్డ్ స్కూల్కి ఇప్పుడు చెప్పిన తర్వాత 7 సంవత్సరాలు బ్యాక్గ్రౌండ్ చేసి ముందుకు వచ్చారు. ఇప్పుడు ఇది కూడా అదే. ఇప్పుడు ఎందుకంటే ఈ సంక్రాంతి టైం కరెక్ట్గా చూసే సాంగ్ RRR గారు కూడా పెట్టారు పాటలో. ఆయన చూడగా నేను ఏంటి ఈయన కూడా అసలు సరే, ఆయన కూడా చాలా ఎంకరేజింగ్గా ఉంది. అంటే ఆయన చాలా సరదా అండి, ఇట్స్ వెరీ వెరీ ఫన్ అండ్ అందరికీ తెలిసిందేగా, ఆయన సంగతి తెలియంది ఆయనకి ఏమనిపిస్తే అదే. అట్లాంటిది యాక్చువల్లీ చాలా ఫన్నీ ఇన్సిడెంట్. నేను అంకుల్ ఇట్లా మీరు రావాలి, వచ్చి ఒక వాక్ చేసి ఒక చిన్న డాన్స్ కాదు, ఒక చిన్న ఎక్స్ప్రెషన్, ఒక ఇది ఉంది ఫర్ మీ ఊరి పాట, మీరు లేకుండా ఎలా. అసలు యాక్చువల్లీ ఆ రోజు ఏదో అర్జెంట్ ఏదో ప్రాబ్లం సిచ్యువేషన్ వచ్చింది, ఏదో ఊరు వెళ్ళారు, మళ్ళీ వెనక్కి వచ్చి మధ్యాహ్నం నుంచి రెడీ అయ్యి ఇటు వచ్చారు, ఫ్రెష్ అయ్యి వచ్చారు. కరెక్ట్గా ఒక 10 నిమిషాలు, ఒక అరగంటలో అయిపోయింది కూడా. అయిపోయింది, మీరు యూ కెన్ గో అంకుల్ అని పంపించేసాం కూడా. అంటే టక్టగా చేసేసి ఎంత సరదాగా చేశాక, ఎవరో వాళ్ళ టీంలో ఎవరో మిగతాయి కూడా ఊరికే ఎక్స్ట్రా షూట్ చేస్తాం కదా, కొంచెము మూమెంట్ చిన్నవి అయినా బాగుంటేనే వాడేలాగా కొన్ని షూట్ చేసి వాళ్ళ టీంలో ఎవరో షూట్ చేసి ఊరికి అడిగారు నన్ను, ఎవరికి చూపించకండి, మీ ఫోన్లో వరకు ఓకే, ఎక్కడ పెట్టొద్దు అంటే ఓకే అని తీసుకున్నాను. అది అనుకోకుండా అంకుల్ వాళ్ళ మనవడు చూసి వాళ్ళ ఫోన్లో వాళ్ళ నుంచి ఇందు చూసి వాళ్ళ అమ్మాయి, ఇందు అసలు ఏం చేస్తున్నారు మీరు, అసలు ఏం జరుగుతుంది అనుకుంటా గోల చేస్తే నేను ఎందుకు ఫోన్ చేసి, ఇందు ఇది నేనే, నేను చాలా జాగ్రత్తగా ఐ విల్ డీల్ విత్ దిస్ అంటే, కాదు స్మిత అసలు యూనో అసలు ఈయన వెళ్ళి ఏదో లైక్ ఐ డింట్ నో వాట్ హీ వాజ్ డూయింగ్, ఆ తర్వాత నేను కంగారు పడాలి అని చెప్పంటే, లేదు ఎడిట్ టేబుల్ మీద నేను చూపిస్తాను, అండ్ నీకు ఎంత డాడో నాకు అలాగే ట్రీట్ చేస్తా, సో ఐ విల్ షో యూ అని వీడియో చూస్తే ఓకే డన్ అంతే. సో లేటర్ షీ వాజ్ వెరీ హ్యాపీ. బట్ దెన్ అంకుల్ మెసేజ్, నేను అసలు ఇదంతా మాట్లాడదామనే ఉద్దేశం ఎప్పుడు లేదు. ఆయన వీడియో లాంచ్ రోజు మా ఇంటిలో సెన్సార్కి చాలా గురయ్యింది ఆ పాట అని ఆయన మాటల్లో ఆయన చెప్పేసేసారు. సో అందుకే షేర్ చేస్తున్నాను. యాక్చువల్లీ దేవర్ ఫ్యూ అదర్ చిన్న మూమెంట్స్ విచ్ ఉంచేవాళ్ళమో లేదో అనేది సెకండరీ, బట్ ఇంట్లో కంఫర్ట్ లేకుండా ఐ డోంట్ వాంట్ టు డూ ఎవరికి ఇబ్బంది పడకూడదండి. సో ఇది పెద్దరికంగా చక్కగా వచ్చి ఆళ్ళూరు పాట చిన్న ఒక మూమెంట్ మేక్స్ ఇట్, అంతే ఒక ఫ్యూ సెకండ్స్, ఎంత ఒక 5 సెకండ్లు ఉండుంటారు. అదే మీకు ఎక్కువ కలర్ తీసుకొచ్చింది. అంటే అప్పటికి ఇంట్రెస్టింగ్ ఉన్నా కానీ ఈయన వచ్చారంటే నేను కూడా అని ఒక క్వశ్చన్ సడన్ గా హే అనే ఒక ఇది ఉద్దేశం, అది ఆ పర్పస్ అది అన్నాను. కానీ కరెక్ట్గా ఉంటుంది ఆ ఫ్లేవర్కి. సంక్రాంతి, భీమవరం, ఆయన భాష, ఆయన వెటకారం, ఆయన అంతా ఈజ్ వెరీ ఫ్లేవర్ ఆఫ్ గోదావరి ఈజ్ ఇన్ హిమ్ ఫుల్లీ. సో అందుకని ఇట్ విల్ బి నైస్ అని. యాక్చువల్లీ మొన్న అసెంబ్లీ వాళ్ళకి సంస్కృతి కార్యక్రమం జరిగితే ఆయన దుర్యోధనుడి గెటప్ వేసుకుని అని చెప్తుంటే అందరూ షాక్ తిన్నారు. చాలా ఇష్టం, రంగస్థల నటుడు కూడా ఉన్నాడు ఈయన దగ్గర, చాలా బాగా చేస్తున్నాడు అనుకో. దాన్ని మళ్ళీ డిఫరెంట్ కలర్ చూపించారు మీరు. రైట్ మేడం, ఆల్ ది వెరీ బెస్ట్. 2020లో 2 కాన్సర్ట్లు హిట్ అయ్యి దేశ విదేశాలు కూడా మారు మోగాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. ఆల్ ది వెరీ బెస్ట్ మేడం. థ్యాంక్ యూ అండి.